తమిళనాడులోని తంజావూరు జిల్లా పాపనాశం తాలూకాలోని తిరుకరుకావూర్లో శ్రీ గర్భరక్షక మిగై అమ్మన్ ఆలయం ఉంది. ఈ పురాతన ఆలయంలో ప్రధాన దైవం గర్భరక్ష మిగై అమ్మన్. ముఖ్యంగా వంధ్యత్వం, గర్భం మరియు సంతానోత్పత్తి కోసం ఆరాటపడే జంటలు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. ఈ ఆలయం 7వ శతాబ్దంలో చోళుల కాలంలో ద్రావిడ నిర్మాణ శైలిని అనుసరించి నిర్మించబడింది. ఈ అందమైన ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఇక్కడ శివుడు ముల్లైవన్నాథర్గా, పార్వతిని గర్భరక్ష మిగైగా పూజిస్తారు. ఆలయ స్థల పురాణం ప్రకారం 2 ఋషులు గౌతమ ముని, గార్గేయ ముని ముల్లైవనంలో ఒక ఆశ్రమంలో నివసించారు. ఋషుల సేవలో జీవనోపాధి పొందిన నిద్రువ, వేదికై పంతులు తమకు సంతానం కోసం ఋషులను అడిగారు. వారు పార్వతీదేవిని గర్భరక్ష మిగై అమ్మవారి రూపంలో పూజించమని ఆదేశించారు. ఆమె ప్రార్థనల ఫలితంగా వేదికై గర్భవతయింది. ఈ నేపథ్యంలో ఆశ్రమానికి వచ్చిన ఊర్ధ్వపాద, సంతోషమనే ఋషులకు గర్భవతి వేదికై ఆతిథ్యం ఇవ్వటానికి నిరాకరించడంతో వారు శపించారు. దీంతో ఆమెతో పాటు పుట్టబోయే బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. నిరాశతో వేదికై గర్భరక్ష మిగై అమ్మన్ వద్దకు వెళ్ళింది. గర్భంలో ఉన్న బిడ్డను బయటకు తీసి ఒక కుండలో ఉంచింది. ఆ పిండం ఆ దంపతుల కోరికను తీరుస్తూ ఆరోగ్యవంతమైన శిశువుగా ఎదిగిందని చెబుతారు. ఇక్కడకు వచ్చే చాలామంది మహిళలు వంధ్యత్వానికి సంబంధించిన సమస్యల నివారణ కోసం శ్రీముల్లై వననాథర్ స్వామిని పూజిస్తారు. గర్భం కోసం మాత్రమే కాకుండా తల్లి మంచి ఆరోగ్యం మరియు క్షేమం కోసం ప్రార్థిస్తే సాఫీగా ప్రసవం కూడా జరుగుతుందని భక్తుల ప్రతీతి.